గెలుస్తారంటారు మరి వైజాగ్ నుంచి అయినా? అది నేను ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళి లేకుంటే నేను ఇప్పుడు అష్టశం ఆడి నేను ఓం ఫట్ అని చెప్పాలా? అలాని కాదు, ఇది ప్రజల తీర్పు, ఓటుతో గెలవాలి. అయితే గతంలో ఆయన మునుగోడు బై ఎలక్షన్ లో పోటీ చేసిన, మునుగోడు ఎలక్షన్ కాదు, బై ఎలక్షన్ లో ఎలక్షన్ కాదు అది. ఓకే, సారా కళ్ళు పంచుడు, బ్రాందీ పంచింది, డబ్బులు పంచుడు ఎలక్షన్ కాదు. ఏమి మందది, ఏమి తాగుడది, చిన్నపిల్లలుగా కూడా తాగి తిరుగుతుంటే నా కళ్ళతో చూసిన. కేఏపాల్ గారు మందు పంచడానికి, డబ్బులు పంచడానికి రాలే. ఒక పిక్చర్లారా ఇదిరా నేను ఇది చేస్తా, ఇక్కడ ఒక కాలేజీ కట్టిస్తా, నేను డబ్బు తెస్తా అని పోటీ చేసింది. అక్కడ అవసరం ఫ్లోరైడ్ వాటర్ అక్కడ. ఎందుకంటే వాళ్ళందరికీ ఏదో దేశంలో ఒక్క చుక్క నీరు దొరకదంట ఒక సీజన్లో. అక్కడ రాజుతో మాట్లాడి, పక్క దేశాలతో మాట్లాడి అక్కడ మంచి నీటి ప్రాబ్లం లేకుండా చేయించిండు. అది నాకు డీటెయిల్గా నాకు తెలియదు. అట్లా ఆ ఏరియా, మునుగోడు ఏరియా, నల్గొండ జిల్లా చేయాలని ప్లాన్ చేశాడు ఆయన. అందుకు నిలబడ్డాడు. పిచ్చి ముండవులకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇట్లనే ఉండేది. ఇట్ట కళ్ళు తెరవంగానే బాటిల్ ఇప్పి నొట్ట పెట్టేవాళ్ళు, టకటకటకటకట అట్లనే ఉన్నారు అందరూ, ఆడమగ. అది ఎలక్షన్. మీరు చెప్పాలి సార్. కట్టలు కోట్లు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఒక్క ఊరు దత్తత తీసుకుంటాడు. హరీష్ రావు ఒక మంత్రిగా ఒక్క ఊరు దత్తత తీసుకుంటాడు. అట్లా ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు కూడా ఒక్కొక్క ఊరు దత్తత. అంటే పురుగు లేకుండా కొన్నట్టేగా. పురుగు లేకుండా కొన్నారండి. అది ఎలక్షన్ అంటారా దాన్ని? మునుగోడు ఎలక్షన్ కాదు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నారు. రైట్. అంతకుముందు 2019లో కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. అయితే ఆయన నర్సాపురం నుంచి. ఓహో, ఆంధ్రనా? అది నాకు తెలియదు. ఆయన పోటీ చేసింది తెలియదు, పార్టీ పెట్టింది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నా కదా మినిస్టర్. ఆయనకు వచ్చిన ఓట్ల గురించి మాట్లాడుకుంటే గనక నేను మాట్లాడను, నాకు తెలియదు కదా. ఓకే, నాకు తెలియదు. నేను ఎలక్షన్ ఆఫీసర్ కాదు. ఓకే, నువ్వు అడిగిన దానికి నేను ఎందుకు సరే అనాలి? నాకు తెలిస్తే తెలిసింది అన్న. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ అన్నారు అంటే ఇక్కడ ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందంటారు? కాదు, ఇంకా ఓట్లు కాదబ్బా, మొత్తం ఊర్లు కొన్నారబ్బా. వైజాగ్ లో సార్? మునుగోడు సంగతి చెప్తున్నా. వైజాగ్ సంగతి నాకేం సంబంధం చెప్పు. అంటే మీరు ప్రచారం చేస్తున్నానని చెప్పారు కదా సార్. ఇప్పుడు ఎప్పుడో రజాకారులప్పుడు జరిగింది ఆ ప్రచారం కాదు, రేపటిది ప్రచారం. అదే సార్. ఇప్పుడు పాల్గొని ఎన్ని ఓట్స్ వస్తాయంటారు? నేను ఎప్పుడే చెప్పినా నీకు, ఓటరు రేపు పోలింగ్ అనంగా ఇవాళ డిసైడ్ అవుతారు. నాకు జ్యోతిష్యం రాదు, మంత్రతంత్రాలు అసలు రావు. ఆ మంత్రతంత్రాలు కూడా నాకు దరిదాపుకే రావు అనుకోండి, అది వేరే విషయం. పార్టీ కూడా దడ నేనంటే. కనుక కలలుగానే చెప్పటం, కలలు ఊహించి మాట్లాడటం నాకు రాదు. ఫ్యాక్ట్స్ మాట్లాడటం వచ్చు. 26 సంవత్సరాల రాజకీయ జీవితంలో అబద్ధం ఆడలేదు. పొలిటీషియన్ అబద్ధం ఆడకుండా కుదరదు. పోటీ చేసి సరే చూద్దాంలే అని అనాలి. అబద్ధం ఆడలేదు, ఇది పని కాదు అని చెప్పేది. అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, కమిషన్లు తీసుకోలేదు, కాంట్రాక్టులు చేసి కోట్లు సంపాదించలేదు, గవర్నమెంట్ భూములు అమ్ముకోలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేశాను. ఆయనతో స్నేహం చేశాను కదా, అది అలవాటు నాకు. ఆయన కూడా అంతే. కనుక ఆయన అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈజ్ గ్రేట్ పర్సన్. రైట్ సార్. సార్, కేసీఆర్ గారిని మీరు బేసిక్గా బావా అని తిరిగి 42 సంవత్సరాలు ఇయ్యాలన్న కాదు. ఆయన మామూలు ఎమ్మెల్యేగా ఉండి ఓడిపోయింది 6 అప్పుడు కూడా నేను ఫ్రెండ్షిప్ మాది. అలాంటి వ్యక్తి మీరు, అంటే అంత దగ్గర బంధం ఉంది మీ ఇద్దరి మధ్య. టికెట్ ఇవ్వకపోయేసరికి పార్టీని విడిచి వెళ్ళిపోతారా సార్? అలా వెళ్ళిపోతాం.
ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత దేవుడినిగా కూడా వ్యతిరేకిస్తాం. అది నా క్యారెక్టర్. ఆత్మాభిమానం చంపుకొని ఆడెందుకు ఉండాలి నేను? నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనప్పుడు ఇంత ఫ్రెండ్షిప్లో రమ్మంటే వెళితే నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనప్పుడు నేను అక్కడ పడి చప్రాస్ పని చేస్తానా? అక్కర్లేదు. ఓకే, నువ్వు నాకు టికెట్ ఇవ్వలేదు కదా, ఒక మాట చెప్పి ఇగో నీకు ఈ కారణం వల్ల టికెట్ ఇవ్వట్లేదా బాబు అని అంటే సంతోషం. చెప్పా పెట్టకుండా ఎవడికో టికెట్ ఇచ్చి మళ్ళీ నన్ను రమ్మని నేను పోతే నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేను గంట సేపు వెయిట్ చేసి వెనక్కు ఇక నేను రాను, పాలిటిక్స్లో కూడా ఉండట్లేదు అని ఆయన కొడుకు చెప్పి మరీ వచ్చిన. కాలు బయట పెడితే లోపల మళ్ళీ పెట్టను అని. అంతే తప్ప ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకొని ఆత్మాభిమానాలను చంపుకొని అక్కడ పంచలో పడి బతికేంత నీచమైన క్యారెక్టర్ అన్నది బాబుమోహన్ది. నో, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను పర్ఫెక్ట్గా పనిచేశాను. తప్పులు చేస్తే ఈ తప్పు చేసినావు, ఈ తప్పు చేసినావు, ఇది అమ్ముకున్నావు, ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నావు అంటే క్షమించాను, ముక్కు నేలకు రాసే వస్తాను. అకారణంగా నువ్వు పార్టీలో చేర్చడం కూడా గట్టినే చేర్చుకున్నావు. టికెట్ ఇచ్చినావు, పోటీ చేయమను, తీసుకున్నా, గెలిచిన. మళ్ళీ ఇది కరెక్ట్ కాదు కదా. తప్పుంటే చెప్పొచ్చు, లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా చెప్పొచ్చు. చెప్పకపోగా బయటికి వెళ్ళగొట్టినట్టే కదాను. వెళ్ళగొట్టినాక కూడా అక్కడ బడిలో ఉంటానా నేను? అందులో పాలిటిక్స్ నా వృత్తి కాదు. నా వృత్తి యాక్టింగ్, ఫిల్మ్ యాక్టర్నే నేను. మరి పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారు సార్? సేవ చేయడానికి. ఎన్టీ రామారావు గారు పిలిస్తే వచ్చిన, అల్లటప్పగాడు పిలిస్తే కాదు. ఆయన నన్ను పిలిచి, తమ్ముడు నువ్వు ఇక్కడికి వెళ్ళు, అక్కడ ప్రచారం చేయి, ఇక్కడికి వెళ్ళు అని చెప్పాడు. నా దేవుడు ఆయన. ఎన్టీ రామారావు గారి అభిమాని నేను. మా నాన్న అమ్మ కూడా ఎన్టీ రామారావు గారి అభిమానులు. అందుకు ఆయన పిలిస్తే వచ్చిన తప్ప ఎల్ల పుల్లల కోసం ఇంట్లో చేయి బయటికి వెళ్ళిపోరంటే కూడా ఆడ పండుకొని సాపు వేసుకొని, అది నా వృత్తి కాదు. సేవ, ప్రజాసేవ చేసిన. లంచం తీసుకోకుండా పనిచేసిన. ప్రతి గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులు నేను కట్టినాయి. ప్రతి గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు, సిమెంట్ అన్నీ నేను కట్టినాయి. డాంబర్ రోడ్లన్నీ నేను వేసినాయి. కాన్స్టిట్యూన్సీ మొత్తం 10 మండలాలు. నేను ఒకరోజు ఎయిర్పోర్ట్కి వెళితే రింగ్ రోడ్డు చూసి, అవును ఇట్లా రింగ్ రోడ్డు నా కాన్స్టిట్యూన్సీ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. రింగ్ రోడ్ వేసి పరేసిన. 6 లైన్స్ రోడ్డు 10 మండలాలు కవర్ అయ్యేటట్టు. ఎస్. మరి అలాంటి నియోజకవర్గంలో మీకు ఎందుకు మొన్న ఎలక్షన్లో 5,000? నేను పోటీ చేయలేదంటేనేమో పేరు చూసేసిన, ఇంకా నామినేషన్ వేసిన, బైకాట్ చేసిన. నా మీద గౌరవంతో పడ్డాయి. సోనియా గాంధీ గారు వస్తే, ఇప్పుడు నేను ఓడగొట్టింది 3 సార్లు. దామోదర్ రాజనరసింహ అని వాళ్ళ నాన్న 5 సార్లు ఎమ్మెల్యే అక్కడ. ఇతను 2-3 సార్లు ఎమ్మెల్యే. నేను టీఆర్ఎస్లోకి వచ్చి పోటీ చేసిన. టీఆర్ఎస్ లేదు నా దగ్గర. ఒక సర్పంచ్ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా లేడు. ఒక్కొక్క సర్పంచ్కు 10 మంది 12 మంది వార్డు మెంబర్లు ఉంటారు. వార్డు మెంబర్ కూడా లేడు టీఆర్ఎస్ పార్టీ వాడు. బీజేపీ కాంగ్రెసే అందులో కాన్ఫరెన్స్. అంటే పుట్టనీల మొత్తం కుప్ప చేసి తీసుకురావాలన్నాయి టీడీపీని అన్నారు. కుప్ప చేసి టీఆర్ఎస్ అని బోర్డు పెట్టిన. ఎలక్షను సోనియా గాంధీ గారు అతనికి ఒక్కడికే ప్రచారం చేయడానికి వచ్చింది. ఆయన సీఎం క్యాండిడేట్. 2 సార్లు డిప్యూటీ సీఎం. అది రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు సీఎం, ఈయన కూడా 2 సార్లు డిప్యూటీ సీఎం. ఈ ఎలక్షన్కి ఆయనే సీఎం క్యాండిడేట్. సోనియా గాంధీ గారు అతను ఒక్కడి కోసం వచ్చి ప్రచారం చేసిపోయింది. ఆయన ఓడగొట్టిన. నాకు ఏదైనా మంత్రి ఇవ్వాలన్నా లేదా కేసీఆర్ గారు ఇవ్వలేదు. నేను అడగలేదు. నాకు ఒకసారి అన్నాడు, నీకేం ఇవ్వలేకపోతున్నా, నాకు బాధగా ఉంది. ఏవో అస్సలు బాధపడద్దు, నేను హ్యాపీగా ఉన్నా, మా బావే సీఎం అంటే ఇవన్నీ మాట్లాడి ఉన్నాను. నాకు మాట్లాడటం ఇష్టం లేదు, కానీ నీ ప్రశ్నకు జవాబు చెప్పాలి కనుక మాట్లాడతాను. ఎందుకంటే ఇది అయిపోయింది, 5 years అయిపోయింది.
6th ఇయర్లో పడ్డాము, ఇంకా పాత చింతకాయ పచ్చడి మాట్లాడుకుంటూ వాటికి సమాధానాలు చెప్పుకుంటూ ఏదో మేము జైలుకి వచ్చినామా, జైల్లో ఉన్నామా? అరే వాట్ ఈస్ దిస్?